హర్రర్ థ్రిల్లర్ సినిమాల్లోనూ ప్రత్యేకంగా జానర్లు ఉంటాయి. సైకలాజికల్ సైఫై రివెంజ్ ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నంతసేపు కంటి రేప వాల్సినంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆతృతను కూడా పెంచుతుంటాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేంటి, దాని స్టోరీ ఏంటి అనే వివరాలకి వెళ్లే ముందు మన వీడియోని ఒక లైక్ చేసి కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మూవీ స్టోరీ విషయానికి వస్తే డాక్టర్ కీర్తి ఓ ఫారెన్సిక్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి. ఆమె దగ్గరకు ఓ శవాన్ని టెస్ట్ కోసం పంపిస్తారు. నదిలో కాంక్రీట్తో నిండిన డబ్బాలో దొరికిన ఒక మహిళ మృతదేహం అది. ఈ మృతదేహం ఆమె కాలేజీలో మిస్ అయిన అనెస్థీషియా విద్యార్థి డాక్టర్ సారాదని తెలుస్తుంది. దీంతో డాక్టర్ షానవాస్ సారా మాజీ ప్రేమికుడిపై అనుమానం మొదలవుతుంది. ఫలితంగా ఈ కేసులో అతను కూడా చిక్కుకుంటాడు. కీర్తి ఈ కేసును లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అవుతుంది. అప్పటి నుంచి ఆమె చుట్టూ విచిత్రమైన భయంకరమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఆమెకు సైన్స్ పై గట్టి నమ్మకం ఉన్నప్పటికీ ఈ అసాధారణ సంఘటనలు ఒక అతీంద్రియ శక్తి లేదా ఆత్మతో సంబంధం ఉండడంతో ముందుగా భయపడుతుంది. అయితే ఆ శక్తి ఆమెను సారా హత్య కేసు వెనుక ఉన్న రహస్యాలను కనుగొనే దిశగా నడిపిస్తుంది. దీంతో కీర్తి తన భయాలను అధిగమిస్తూ మోసాలు ప్రమాదాలతో నిండిన ఈ కేసులో నిజాన్ని వెలికి తీసే ప్రయత్నంలో ఉంటుంది. అసలు సారాను ఎవరు ఎందుకు హత్య చేశారు, ఆ మిస్టరీని కీర్తి ఛేదిస్తుందా, అసలు ఆ ఆత్మ హీరోయిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది, చివరికి జరిగింది ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ పేరు వచ్చేసి హంట్. డిస్క్రిప్షన్లో ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో పెట్టాను, వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.